ఇది తులసి రహస్యం. ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం. ఉదయాన్నే కేవలం 2 తులసి ఆకులు చాలు మీ ఆరోగ్యం ఎలా మారిపోతుందో తెలుసా? 1. తులసి గొప్పతనం. తులసి ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఒక జీవన రక్షక మూలిక. తులసి మొక్కలు ఆకులు, కాండం, వేరు ప్రతి భాగంలోనూ అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. హిందూ సంస్కృతిలో తులసిని పవిత్రంగా పూజిస్తారు. ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఇది అద్భుతం. 2. ఒత్తిడి మరియు మనసు ఆరోగ్యం. తులసిని ఒక అడాప్టోజన్గా పరిగణిస్తారు. అంటే శరీరం ఒత్తిడికి అలవాటు పడేలా చేస్తుంది, మానసిక సమతుల్యతను పెంచుతుంది. ఈరోజు పెరిగిన స్ట్రెస్, ఆందోళన, మానసిక అలసట వీటన్నింటినీ తగ్గించడంలో తులసి చాలా సహాయపడుతుంది. 3. రోగనిరోధక శక్తి మరియు క్యాన్సర్ రక్షణ. తులసిలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి, హానికరమైన టాక్సిన్స్ నుంచి రక్షిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం తులసి క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. 4. ఇన్ఫెక్షన్లు మరియు చర్మ ప్రయోజనాలు. తులసిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గాయాలు త్వరగా మానడానికి, ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి, మొటిమలు, మచ్చలు తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. 5. మధుమేహం, బరువు మరియు గుండె ఆరోగ్యం. తులసి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రీ డయాబెటీస్ మరియు టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి తులసి చాలా ఉపయోగకరం. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. దాంతో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. 6. కీళ్ల నొప్పి మరియు జీర్ణక్రియ. తులసిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, ఫైబ్రోమయాల్జియా వంటి సమస్యలకు ఉపశమనమిస్తాయి. అలాగే అజీర్ణం, ఆమ్లత్వం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గిస్తాయి. 7. శ్వాసకోశ సమస్యలు మరియు నిద్ర ప్రయోజనాలు. ఆస్థమా, బ్రాంకైటిస్, జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాసకోశ సమస్యలకు తులసి అద్భుతమైన మందు. రెగ్యులర్ తులసి వినియోగం తలనొప్పి తగ్గిస్తుంది, ఆందోళన తగ్గిస్తుంది, మంచి నిద్రకు దోహదపడుతుంది. 9. తులసి టీ ప్రయోజనాలు. తులసి టీ తాగితే రక్తంలో చక్కెర స్థిరంగా ఉంటుంది, జీవక్రియ మెరుగుపడుతుంది, నోటిలో బ్యాక్టీరియా తగ్గుతుంది, చర్మం కాంతివంతంగా మారుతుంది. 10. సరైన జాగ్రత్తలు. తులసి ఎంత మంచిదైనా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అధిక మోతాదులో తీసుకుంటే సంతానోత్పత్తిపై ప్రభావం చూపవచ్చు. శస్త్రచికిత్స ముందు, తరువాత కనీసం 2 వారాలు తులసి వాడకూడదు. దీర్ఘకాలిక మందులు వాడేవారు వైద్యుడిని సంప్రదించాలి. సరైన మోతాదులో సరైన విధంగా తులసిని ఉపయోగిస్తే ఇది నిజంగా మన ఆరోగ్యానికి దేవుడిచ్చిన వరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని హెల్త్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.